హాయ్ అందరికీ. ఈరోజు వెజిటబుల్ గార్డెన్లో చేసిన పనులండి. ఇవైతే గోరుచిక్కుడు మొక్కలు, కాయలు అయితే బాగా కాస్తున్నాయి. ఇలాగా మొక్కలు ఇలా నేల మీదకి పడిపోకుండా కర్రపాతి కట్టాలి, కానీ ఆ టైంలో కుదరలేదండి. ఇలా నేల మీదకి ఉన్నా కానీ కాయలు అయితే బాగా వస్తున్నాయి. గడ్డి అయితే చాలా ఎక్కువ పెరుగుతుందండి. చూసారా ఎంత గడ్డి ఉందో. ఇవి కనకాంబరాలు, చామంతి మొక్కలు వేసాను కదా, అవి కనకాంబరాలు పూత మొదలైంది. చామంతి మొక్కలు కూడా బాగానే పూసినాయి. మిర్చి మొక్కలండి. ఈ మిర్చి మొక్కలు కూడా మన ఇంట్లోకి సరిపడినన్ని వస్తున్నాయి, కొనక్కర లేకుండా బాగానే సరిపోతున్నాయి. ఈ మొక్కల చుట్టూ కలుపు లేకుండా చూసుకోవాలండి. అప్పుడే మనం ఇచ్చే పోషకాలు, వాటరు అన్నీ ఆ మొక్కలు తీసుకుంటాయి. చుట్టూ కలుపు ఉంటే వాటికి పూర్తిగా అందవు. మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవి వేస్తాం కదా, అవన్నీ కూడా మొక్కల కన్నా కలుపు మొక్కలు ఎక్కువ తీసుకుంటాయి. ఇలా మొక్కల చుట్టూ కలుపు లేకుండా చూసుకోవాలండి. చూసారా మిర్చి. ఈ మిర్చి హార్వెస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ప్రతి కూరలో కూడా 4 కాయలు వేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చెట్టుని కాసిన కాయలు అలా కోసుకుని వేసుకోవడం. టమాటా అయితే పూత పిండితో ఉన్నాయండి. ఒక 2 చెట్లు అయితే కాయలు కూడా తయారైనవి, టమాటా చెట్టు మొక్కలు. చూసారా టమాటాలు అయితే చిన్న చిన్న పిందులండి ఇప్పుడే. ఇది ఒకటి మాత్రం పండినవి టమాటాలు ఈ చెట్టువి. చిక్కుడు పాదు చూసారా, 4-5 సార్లు కూరకే వచ్చినాయండి చిక్కుడుకాయలు, కానీ హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీయలేదు. ఇంకా ఎండలు అయితే పెరుగుతున్నాయి కదా సమ్మర్. మామిడి చెట్లు, నారింజ చెట్టు, వంకాయలు అండి, తెల్ల వంకాయలు, ఇవి కూడా బాగానే వస్తున్నాయి. ఇలా ఒక లైన్ టమాటా, ఒక లైన్ మిర్చి, ఒక లైన్ వంగ, ఒక లైన్ గోరుచిక్కుడు అలా వేసామన్నమాట ఈ గార్డెన్లో. మన గార్డెన్ వ్యూ ఇలా ఉంటుందండి. మార్నింగ్ సన్ రైజ్, ఇలా మొక్కలు ఉదయం లేవగానే ఒకసారి కాసేపు అలా చూస్తాను గార్డెన్లోకి వచ్చి. చాలా బాగా అనిపిస్తుంది కదా అలా చూసుకోవడం. గోరుచిక్కుడుకాయలండి ఇవైతే అసలు కొన్న కాయల కన్నా చాలా బాగున్నాయి మన ఇంట్లో పండించుకున్నవి. చామంతి చూసారా, ఎల్లో అయితే చాలా బాగుంది ఫ్లవర్స్. పింక్ కూడా బాగుంది, కానీ ఎల్లో ఇంకా ఎక్కువగా బాగుంది. మిర్చి అండి. ఈ మిరపకాయలు అయితే మాత్రం పచ్చిమిరపకాయలు మన ఇంట్లోకి కావలసినన్ని వస్తున్నాయి, సరిపోతున్నాయి కొనుక్కోకర్ లేకుండా. మనకి ప్రతిరోజు ఏం చేయాలన్నా పచ్చిమిరపకాయలు కామన్ కదా అన్నిటిలోకి, బాగానే సరిపోతున్నాయి. టమాటాలండి. ఇలా 4 పండినవి. వంకాయలు,
నచ్చిందా మీ అందరికీ మన గార్డెను?